అమెరికా ఇదివరకు ప్రపంచ పాలసీలని అది నిర్దేశించేది. ఇప్పుడు తనే ప్రపంచ పాలసీల ఉచ్చులో పడే పరిస్థితుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారత్తో ఓ పక్కన బంగ్లాదేశ్ తలనొప్పి సృష్టించి పెట్టింది, పాకిస్తాన్ తలనొప్పి సృష్టించి పెట్టింది, అలాగే ఆఫ్ఘనిస్తాన్ తలనొప్పి సృష్టించి పెట్టింది, ఇట్లాంటివన్నీ సృష్టించి పెట్టింది. చెరపకురా చెడేవు అంటారు. ఇప్పుడు అమెరికా తను చేసిన నిర్ణయాలు, తను తీసుకున్న నిర్ణయాలు, తన చేసిన తప్పులు తననే వెంటాడుతున్నాయా. తాజాగా చూస్తే అమెరికాకి సంబంధించి ఏదైతే అలెక్స్ కార్ప్ సిఇఓ ఆఫ్ ద డేటా మైనింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ పలంతీర్ ఏం చెప్తున్నారయ్యా అంటే, అమెరికా ఇప్పుడు 3 వైపుల యుద్ధం చేయాల్సి వస్తుంది. రష్యా, చైనా అండ్ ఇరాన్. ఇది కీలకమైనటువంటి, అంటే ఇప్పుడు 3 ఫ్రంట్ వార్ వైపుకి అమెరికా వెళ్ళింది. యుద్ధం గనక ఇజ్రాయెల్ ఇష్యూలో గనక అమెరికా ఇన్వాల్వ్ అయితే ఈ 3 దేశాలతో యుద్ధం చేసే పరిస్థితి వస్తుంది. ఆ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో ఎవరికి అర్థం కాదు అన్నటువంటి అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. 3 డిఫరెంట్ థ్రెట్స్ భవిష్యత్తులో అమెరికాకు ఉన్నాయి అన్నది లెక్క చెప్తున్నారు.